ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి అండి. ఇప్పుడు 8 PM FRS అనేది మహిళలకి చాలా ఎక్కువ ఇబ్బందికరాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు ఏ స్టాఫ్ని తీసుకున్నా సరే యాజ్ పర్ జగన్ ఎప్పుడైతే సీఎంగా ఆయన వచ్చారో మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ఏ ఎంప్లాయీ అయినా సరే 9 to 4 మాత్రమే జాబ్ చేయాలి. అంటే ఒక 7 hours or 6 hours వాళ్ళకు జాబ్ చేసిన తర్వాత వన్స్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్యామిలీతో గడపాలి అని ఆయన ఏదైతే చెప్పారో ఈరోజు మాకు అదే పరిస్థితిని ఆయన ఇవ్వట్లేదు. 9 to 4 జాబ్ అన్నప్పుడు మాకు 7 hours ఆల్రెడీ అక్కడ వస్తుంది. 7 hours తర్వాత కూడా ఇంకా వర్క్ చేయాలి అంటే అది ఓవర్ టైం. ఒకవేళ ఓవర్ టైం చేయాలి అని గవర్నమెంట్ ఒకవేళ MLHPs దగ్గర నుంచి అంటే CHOs నుంచి మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లయితే అండ్ అదే గవర్నమెంట్ మేము కూడా ప్రశ్నిస్తున్నాము, వాళ్ళు ఓవర్ టైం కింద మాకు ఏమైనా రూపాయి ఎక్స్ట్రా ఇస్తారా అని. వాళ్ళు గంటకి ఇంత చెల్లిస్తామని వాళ్ళు కూడా మాకు ఏదైనా హామీ ఇచ్చినట్లయితే 8 o'clock వరకు మేము కూడా అదే రిస్క్ తీసుకొని పేరెంట్స్ అందరికీ దూరంగా ఉంటూ సెక్యూరిటీ లేకపోయినా ఆ మూలలో ఉండి ఆ పాములు అవన్నీ వచ్చినా అంత మా ప్రాణాలకి రిస్క్ తీసుకొని మేము కూడా వర్క్ చేయడానికి మేము కూడా సంకోచించుకోకుండా అక్కడ వర్క్ చేయడానికి మేము సిద్ధపడతాము. మా మైండ్ని మేము ఫిజికల్గా ఎమోషనల్గా మేము స్ట్రెంగ్తన్ అప్ చేసుకుంటాము. ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి అటువంటి హామీ ఏమి ఇవ్వకుండా లేకపోతే పైసలు కూడా ఏం చెల్లించము, బట్ మీరు చాకరీ చేయాలి అంటే మిగతా NHMలో ఉన్న ఎంప్లాయీస్కి కానీ లేకపోతే గవర్నమెంట్లో పర్మనెంట్ అయిన ఉద్యోగులకు కానీ సేమ్ ఇదే ఈక్వల్ రైట్ ఈక్వల్ పే అన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది వర్తించినట్లయితే మేము కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా వర్క్ చేయడానికి మేము ముందుకు వస్తాము. ఇది వాళ్ళకి చేయనప్పుడు మా ఒక్కరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని నేను తెలియజేస్తున్నాను.